భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలకు విశాఖ తీరం కేంద్రంగా మారింది. మిలాన్ 2024లో భాగంగా బీచ్ రోడ్లో పలు దేశాల నేవీలు ప్రదర్శించే విన్యాసాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. విమానాలు గాల్లో రయ్యమంటూ దూసుకెళ్తున్నాయి. హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొట్టాయి. శత్రువులను సైనికులు తుదముట్టిస్తూ ముందుకు సాగారు. ఇలా తీరంలో యుద్ధ వాతావరణమే కనిపించింది. బీచ్ రోడ్, సాగర్ తీరంలో నావికాదళ విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలు మిలాన్ 2024 విశాఖలో జరుగుతున్నాయి. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ వేడుకల కోసం ఇండియన్ నేవీతో పాటు 54 దేశాలకు చెందిన యుద్ధ విన్యాసాల ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిలాన్ 2024 వేడుకలు అదరహో అనిపిస్తున్నాయి. ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖకు రానున్నారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ విశాఖ వస్తున్నారు. రేపు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం 3:15 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఎన్ఎస్ చోలాకు వెళ్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు సముద్రిక ఆడిటోరియానికి చేరుకొని మిలాన్ వేడుకలు ప్రారంభిస్తారు. తిరిగి ఐఎన్ఎస్ చోలాకు చేరుకొని రాత్రి 7:15 నేవీ అధికారులిచ్చే విందుకు హాజరవుతారు. రేపు ఉదయం 9:30కు బయలుదేరి జగదల్పూర్ వెళ్తారు. మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ రేపు జరగనుంది. దీనికి సంబంధించి ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆర్కే బీచ్ రోడ్ లో జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం, వివిధ దేశాల సిబ్బంది బీచ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నావల్ కేడెట్లతో పాటు అన్ని దేశాల నేవీల ప్రతినిధులు పాల్గొని మార్చ్ ఫాస్ట్ చేశారు. వివిధ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. The motto, "Why am I travel? You shall protect." And indeed, you have to. Speaking of the law, and the minute in time is being flown.